ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన విజయవంతమైందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. జగన్ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా ఉండేందుకు పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారన్నారు. జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడని, జగన్ వస్తున్నాడని తెలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని విడుదల రజని అన్నారు. పర్యటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి చనిపోతే ఆ నింద వైసీపీపై మోపారని విడుదల రజని అన్నారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో పాల్గొన్న నాయకులందరిపై కేసులు పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు. ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్ తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు. అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్ కి అంటగట్టడం బాధాకరం. క్యాన్వై రీచ్ అవ్వక ముందుకే ఇది జరిగి ఉంది కాబట్టి, అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజున దీన్ని పట్టుకొని ఈ కేసులు కట్టడం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు. కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది. ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు. దానికి తగ్గట్టే ముందు కూడా పరిణామాలు ఉంటాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. ఇదే ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.